అమ్మ ఈ వీడియోలో ఫాస్ట్ గా ఫినిష్ చేస్తా స్టోరీని. సో అలా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసా. ఈ పిక్ చూసాక తెలిసింది నాకు అక్కడ గిరివాలం అంటారు అని. స్టార్ట్ చేసాక ఫస్ట్ నైరుతి లింగం వచ్చింది. వెళ్ళి దండం పెట్టుకున్నా. అస్సలేం టైర్డ్ గా అనిపించలే. రోడ్ కూడా స్మూత్ గానే ఉంది. నాకు అందరూ 8 లింగాలు ఉంటాయని చెప్పారు. ఇక్కడ చూస్తే అడుగడుకి టెంపుల్స్ ఉన్నాయి. నేమ్స్ ఏమో తమిళ్లో ఉన్నాయి చాలా ప్లేసెస్ లో. నేను ఏమైనా మిస్ అవుతున్నానని ఎవ్రీ టెంపుల్ దగ్గర ఆగి చూసుకుంటున్నా. ఇంకా మధ్యలో ఇలా సూర్యలింగం అండ్ చంద్రలింగం కూడా ఉన్నాయి. ఇవి ఆ 8 లింగాస్ లో ఉన్నాయా లేదా అని మళ్ళీ మ్యాప్ చెక్ చేసుకున్నా. అలా నడుస్తూ వరుణలింగం వచ్చింది. ఆ నెక్స్ట్ ఒక దగ్గర అయితే ఆగి డిన్నర్ చేశాను. చపాతీ అండ్ కర్రీ చాలా ఫ్రెష్ అండ్ హైజెనిక్ గా ఉంది. అలానే ఒక 10 రూపీస్ వాటర్ బాటిల్ తీసుకుని ఒక చేతిలో ఫోన్, ఒక చేతిలో వాటర్ బాటిల్ పట్టుకొని స్టార్ట్ అయ్యాను. ఇలా ఫుట్ మసాజెస్ కూడా కనిపించాయి, బట్ అప్పుడే అవసరం లేదు అని అనుకున్నా. అలా నెక్స్ట్ వచ్చింది వాయులింగం. ఆ నెక్స్ట్ కుబేరలింగంకి బాగానే డిస్టెన్స్ ఉంది. అలా కాసేపు కాల్ మాట్లాడుతూ నడిచేసా. కుబేరలింగం దాటేసాక కాల్ లైట్ గా పెయిన్ స్టార్ట్ అయ్యాయి. అప్పటికే 6 కిలోమీటర్స్ అయ్యింది. ఏదైనా ఫిల్టర్ కాఫీ తాగుదామని ఒక ప్లేస్ దగ్గర ఆగాను. 20 రూపీస్ కాఫీ క్రేజీ ఉంది. కాఫీ తాగుతూ అలా లెగ్ మసాజర్ కూడా ఆన్ చేయమన్నా. 5 minutes కి 20 రూపీస్ తీసుకున్నాడు. మొత్తం వచ్చిన లెగ్స్ పెయిన్ అంతా పోయింది. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ పీపుల్ టు గెట్ దిస్ డన్ వెన్ యూర్ వాకింగ్. నెక్స్ట్ స్టార్ట్ అయిపోయా మళ్ళీ ఫ్రెష్ గా. 10 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ మసాజ్ పెట్టించుకుందాం సరిపోతుంది అనుకున్నా. ఆ నెక్స్ట్ ఈశాన్య లింగం. అక్కడ నుంచి ఇంద్రలింగంకి బాగానే డిస్టెన్స్ ఉంది. అక్కడికి ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ అయింది. ఫుట్ మసాజర్స్ ఉంటాయేమో అని వెతికా. ఇక్కడ నుంచి నాకు ఒక్క షాప్ కూడా కనపడలేదా ఉన్నవి. ఇంకా అలా స్లోగా ఇంద్రలింగం రీచ్ అయ్యా. అప్పటికి టైం 10:30, 11 అయింది. సో క్లోజ్ చేసేసారు. బయట నుంచి దండం పెట్టేసుకున్నా. శనిలింగం టు రాజగోపురం రోడ్ అయితే మొత్తం కంకర. ఇంకప్పుడు స్టార్ట్ అయింది నాకు అసలైన బాధ. సాక్స్ ఉన్న వేస్ట్ ఫుల్ గా గుచ్చుకున్నాయి. కాలు నొప్పి కంటే ఈ మంట ఎక్కువైపోయింది. అలా ఇంకా ఓం నమ శివాయ అనుకుంటూ రాజగోపురంకి రీచ్ అయిపోయాను. అక్కడ నుంచి అందరికి వీడియో కాల్స్ చేసి చూపించేసి దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టేసా. అలా కాసేపు అక్కడ ఉండి ఆ ఆర్కిటెక్చర్ ని చూస్తూ ఉండిపోయా. ఇక్కడ నుంచి మిగిలిన గిరి ప్రదక్షిణ ఆటో ఎక్కేద్దామా అనుకున్నా ఫస్ట్, బట్ సరేలే ఇంకో 4 కిలోమీటర్స్ కదా 1 hour లో అయిపోతుంది అని స్టార్ట్ చేసా. 11 కి స్టార్ట్ చేసా. అక్కడ నుంచి కూడా రూట్ సేమ్ అలానే ఉంది, ఫుల్ కంకర. కొన్ని ప్లేసెస్ లో రోడ్ వేస్తున్నారు, సో అక్కడైతే మరీ ఎక్కువగా గుచ్చుకున్నాయి. ఒక 1 కిలోమీటర్ నడిచాక ఇంకా అసలు అడుగు పడడం కష్టం అనిపించింది. ఎక్కడైనా ఆగి కూర్చుందాం అంటే ఇంకొకసారి కూర్చుంటే మసిల్స్ అన్ని స్టిఫ్ అయిపోతాయని అర్థమైంది. సో ఆగలేదు. మధ్యలో ఒక దగ్గర రోడ్ కట్టువైపు కొబ్బరి బొండాలు ఉన్నాయి. నాకు డివైడర్ క్రాస్ చేసి అటు వెళ్ళి ఓపిక లేక ఇక్కడ నుంచి అంకుల్ని అడిగాను. పాపం తెచ్చిస్తే పేమెంట్ చేసి తాగేసా. ఎనర్జీ ఒక 30% వచ్చింది. అలా ఇంకో 1 కిలోమీటర్ నడిచేసా ఈ ఎనర్జీతో. ఆ లాస్ట్ 2 కిలోమీటర్స్ మాత్రం ఏడుపు వచ్చేసింది. కాలు నొప్పి కాదు, బేసిక్లీ మొత్తం ఆ కంకర్కి నా ఫీట్ అయితే అవుట్ అయిపోయాయి. ఎనర్జీ మొత్తం లెగ్స్ లోకి ఫోకస్ చేసి తెచ్చుకొని నడిచా ఇంకో 1 కిలోమీటర్. అక్కడ యమలింగం వచ్చింది. బయట నుంచి దండం పెట్టేసుకొని స్టార్ట్ అయ్యా. ఈ లాస్ట్ 1 కిలోమీటర్ అయితే బ్రో ఎలా నడిచానో నాకే తెలీదు. లిటరలీ ఈడ్చుకుంటూ మ్యాప్స్ లో ఎవ్రీ 50 మీటర్స్ కి కౌంట్ డౌన్ చేసుకుంటూ నడిచా. ఒక 100 మీటర్స్ దూరం నుంచి వినాయకుడు టెంపుల్ కనిపిస్తుంది. నా ఆనందం నెక్స్ట్ లెవెల్ అసలు. అయినా సరే ఆ 100 మీటర్స్ కి 5 minutes పట్టింది. ఫైనల్లీ రీచ్ అయ్యా. టెంపుల్ క్లోజ్ చేసింది. సో బయట నుంచి దండం పెట్టేసుకున్నా. పెద్దవాడ మంచి స్లీప్ లో ఉంది. సో సైలెంట్ గా షూ తీసేసుకున్నా. అలా అలవాట్లో కాలు షూలో పెట్టడానికి ట్రై చేసా. ఆ నొప్పికి కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేసాయి. ఇంకా షూస్ చేతితో పట్టుకుని ఆటో కోసం చూసా. టెంపుల్ దగ్గర ఆటోస్ లేవు. కొంచెం వెనక్కి నడవాలి. ఇంకా ఈడ్చుకుంటూ రోడ్ క్రాస్ చేస్తుంటే అటు దూరం నుంచి ఒక ఆటో రావడం చూసా. రోడ్డు మధ్యలోనే ఆగిపోయి చెయ్యి ఊపాను. అతను వస్తే ఎక్కేసా. అడ్రస్ కూడా హోటల్ చెప్తే అతనికి అర్థం అవ్వలే. మ్యాప్స్ లో లొకేషన్ పెట్టేసి నేను చెప్తా పద రూట్ అని అన్నాను. midnight 12:20 అయింది టైం. అప్పుడు రూట్ చెప్తే 2 minutes లో డ్రాప్ చేసేసాడు. హోటల్ కింద ఒక 2 వాటర్ బాటిల్స్ తీసుకుని రూమ్ కి వెళ్ళిపోయా. మా కజిన్ చెప్పింది వాక్ చేసాక వెంటనే కాలు వాష్ చేయొద్దు, బ్లిస్టర్స్ ఫామ్ అయిపోతాయి, అంత హీట్ లో సడన్ గా వాటర్ తగిలితాయని. సో వచ్చి చేంజ్ చేసుకుని అలా బెడ్ మీద పడిపోయా. ఇది నా కాలు పరిస్థితి. సాక్స్ లేకుండా నడిచే వాళ్ళకి ఇంకెలా ఉంటుందో ఐ కెన్ ఇమాజిన్. నీట్ గా ఒక పెయిన్ కిల్లర్ ఎసెక్లోప్లస్ అండ్ టిజాన్ అని మసిల్ రిలాక్సెంట్ టాబ్లెట్స్ వేసేసా. వేయకపోతే నెక్స్ట్ డే నేను చెక్అవుట్ టైంకి లేవలేని అనిపించింది. అలా స్లీప్ వేసేసా. పడుకున్న ఒక 1 hour అనుకుంటా బాడీ పెయిన్స్ అండ్ ఫీవర్ వచ్చినట్టు హీట్, స్వెట్, నిద్ర మధ్యలో లేచి AC 16 లో టర్బో కూలింగ్ పెట్టి మళ్ళీ స్లీప్ వేసేసా. నెక్స్ట్ డే ఇంకా